ప్రభుత్వ ఉద్యోగస్తులు జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూడా మహాధర్నా కార్యక్రమానికి నిర్వహించిన పరిస్థితులు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సమస్యలు ఏంటి వాళ్ళ సమస్యలు ఎప్పటి నుంచి సమస్యల మీద తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ అండి, నేను ప్రభుత్వం ఐటీఐలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. అట్లానే సిపిఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్, ఫుల్ పెన్షన్ స్కీమ్ పనిచేస్తున్న ఇంకా సిపిఎస్లో పెట్టి ఉన్నది. ఇది కూడా చేయాలి. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే సమస్యలు ఇంకా పరిష్కరించి పిఆర్సీ కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 3 ఏళ్ళకు పైగా అయింది. ఇంతవరకు దాని మీద ఉలుకు పలుకు లేకుండా ఉంది. నిమ్మకు నీరెత్తుగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉద్యోగుల తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తా ఉన్నాం. ఇది దిగ్విజయం అవుతుందని ఆశిస్తున్నాను. అవుతుంది. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించి తొందరగా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, కూడా మహిళలకు మీకు సంబంధించిన ఎట్లాంటి సమస్యలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోతే ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, మేమైతే పిఆర్సీ ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాము మా యొక్క ఉద్యోగుల తరఫు నుంచి. అట్ ది సేమ్ టైం మాకు మా యొక్క లీవ్స్ విషయంలో కూడా మాకు హెల్ప్ చేయాలి గవర్నమెంట్. మీరు నిరంతరం కూడా మీరు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయినా కూడా ఎందుకు ప్రభుత్వాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపు చూస్తుంది అనుకోవచ్చు. ఏంటి మొత్తం కూడా ఎలాంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందర పెట్టబోతున్నారు? ఆ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నుంచి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతుంది. రేపు సెప్టెంబర్ 1 అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెన్షన్ విత్డ్రా దినం జరుపుతున్నాం. ఆ రోజు పెన్షన్ అమలు జరిగిన రోజు. అదేవిధంగా స్పందించకపోతే సెప్టెంబర్ 10వ తారీఖు రోజు పెద్ద ఎత్తున మన ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి కూడా జేఏసీగా పిలిపివ్వడం అనేది జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటి వరకు ఒక మాటలు చెప్తున్నది. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించి ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సందర్భాలు మీడియా ద్వారా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఏదో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఎప్పుడు ఉద్యోగులతో మాట్లాడినా 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని చెప్పడం తప్ప ఇంకా ఏమీ చేసే పరిస్థితి లేదు. ఆ రోజు వారు అధికారంలోకి వచ్చే రోజు 3 డిఏలు ఉంటే ఇప్పుడు 6 డిఏలు అయినాయి. మాకు 1/7/2023 నాడు పిఆర్సీ అమలు జరపాలి. ఈరోజు 26 కూడా పూర్తి అయిపోయింది. అత్యధిక కాలం పిఆర్సీ డిలే చేసిన గవర్నమెంట్గా ఈ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పటికైనా 6 డిఏలు ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి 3 నెలల నుంచి మా ఉద్యోగుల నుంచి 1.5% జీతం కట్ చేస్తున్నారు. వారు అదే స్థాయిలో ప్రభుత్వం నుంచి మన అకౌంట్లో ఏసీ ఈహెచ్ఎస్ని ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ని అమలు జరుపుతా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు హెల్త్ కార్డు కూడా అమలు జరపాలని పరిస్థితి ఉన్నది. మేము దాచుకున్న డబ్బులు మా ఉద్యోగులు అనేక మంది రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిన తర్వాత ఏదో కమిటేషన్ వేస్తున్నాడు. కమిటేషన్ అనేది రిటర్న్ మళ్ళీ ఎమ్మటే వసూలు అవుతుంది. కానీ వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుయేట్ కానీ తర్వాత జీపీఎఫ్ కానీ ఏది కూడా వస్తలేదు. కాబట్టి తప్పకుండా దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఉద్యోగులు ఇవాళ మనం చూస్తున్నాం. నల్గొండ కలెక్టరేట్ ముందు స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రేపు సెప్టెంబర్ 10వ తారీఖు రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలిపోతాం. అవసరమైతే ఈ ప్రభుత్వం ఏదో తాడో పేడో ప్రభుత్వంతో తేల్చుకునేదానికి కూడా జేఏసీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సంవత్సరం రిటైర్మెంట్ కూడా అమౌంట్ రావట్లేదని కూడా గబ్బులు పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. పెన్షన్ కూడా రావట్లేదని చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉంది సార్? మొత్తం కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిన పరిస్థితి, హాస్పిటల్లో పోవాల్సిన పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మన 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిపోతున్నారు. అంతకుముందు 3 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిండ్రు. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఇప్పటి వరకు చాలామంది కోర్టులకు పోయారు. మనకు తెలుసు చాలామంది పెన్షనర్లు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వస్తే పిల్లల పెళ్ళిళ్ళు చేయటమో లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవటమో ఏదో ప్రశాంతమైన జీవనం రిటైర్డ్ అయిన తర్వాత ఉంటుంది అనేది వాళ్ళు భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన లేదు. అనేక మంది చనిపోతున్న సందర్భం ఉంది. అయినా ప్రభుత్వానికి చలనం లేదు. కొంతమంది ఏదో కోర్టుకు పోయిన వాళ్ళకు ఇలా జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బుల్ని ఆ కోర్టుకు పోయిన వాళ్ళ వరకు దాంట్లో ఎవరున్నారో వాళ్ళ డబ్బులు అకౌంట్లో వేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు అందరూ వేస్తలేరు. కాబట్టి పెన్షనర్లు ఇలా చూస్తే 70-80 సంవత్సరాల వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు ఇలా ఒకసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేస్తే వాళ్ళకు 2-3 పెన్షన్లు వస్తున్నాయి. కానీ మా ఉద్యోగులకు మాత్రం మాకు ఇవ్వాల్సిన పెన్షన్లు మాకు ఇస్తలేరు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు సిపిఎస్ వ్యవస్థని రద్దు చేస్తా అని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు సిపిఎస్ మీద కనీసం మాట కూడా మాట్లాడతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ 2003 డిఎస్సి వాళ్ళకు
వాళ్ళకు పాత పెన్షన్లు వర్తింపజేయొచ్చు అని ఒక మెమో ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేసేదానికి కూడా ప్రభుత్వానికి వాళ్ళు చిత్తశుద్ధి లేదు. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేది కోరుతున్నాం. వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలం గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 6 DAలను విడుదల చేయాలి వెంటనే. అదేవిధంగా హెల్త్ కార్డు అని రిలీజ్ చేశారు. 1.5% ప్రతి ఉద్యోగిలో జీతంలో కట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అది వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు 3 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా PRC విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని జేఏసీ తరఫున అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి ఈ మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. మేము వెంటనే PRCని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఇప్పటివరకు కూడా బెనిఫిట్స్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా కష్టంగా ఉందండి. ఈరోజు ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నో పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు అండి, ఇంకేదైనా ఫ్యూచర్లో ఉంటుంది, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ కానివ్వండి, అవేమి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో చాలా ఆవేదన గురవుతున్నారు. కాబట్టి వాళ్ళ వెంటనే బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ అసోసియేషన్ పిలుపు మేరకు, రాష్ట్ర సమితి మేరకు అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మహాధర్నా కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలో అన్ని జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యోగ సంఘాల ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరి అదేవిధంగా ప్రైమరీ మెంబర్ అందరూ కూడా మాకు ఉన్నటువంటి పెండింగ్ PRC గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి PRCని అదేవిధంగా DAలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మాకు కావాల్సిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అదేవిధంగా పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. సార్, ఇప్పుడు హెల్త్ స్కీమ్కి సంబంధించి హెల్త్ స్కీమ్ ఆల్రెడీ నడుస్తుంది కదా సార్, అంటే దాంట్లో ఇంకా ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారా? ఎట్లా ఉన్నారు? ఎస్, ఈ హెల్త్ స్కీమ్ సంబంధించి గత 3 నెలల నుంచి మా దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఏదైతే కట్ చేస్తున్నారో దానికి విధి విధానాలతో పాటుగా ఏ హాస్పిటల్కి ఇస్తున్నారు వాళ్ళతో పాటుగా MOU చేసుకొని ఇమీడియట్గా ఏ డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తి సహకారంతో మాకు జీవో ఇప్పించలేదు. ఇంకా మా కాంట్రిబ్యూషన్ అయితే గత 3 మాసాల నుంచి మా ఉద్యోగుల వేతనాల నుంచి కట్ అవుతా ఉన్నాయి. రేట్ మొత్తం కూడా PNGOకి సంబంధించిన ఏంటి సార్, మొత్తం ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇచ్చి గత 3 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఓర్చుకున్నాం. ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులే. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా సమస్యలు ఉన్నాయి. మేము కూడా ప్రభుత్వాన్ని ఆలోచించడానికి 3 ఆర్థిక సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో సమస్యలు పెట్టి పరిష్కారం చేయలేదు. PRCని శాస్త్రీయ పద్ధతిలో చేస్తామని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాలైనా నాన్చుట్టుని చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదు. మా కోరికలను విన్నవించుకోవడానికి, మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వం ఇచ్చిన ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయం చేసి ప్రభుత్వంలో భాగస్వాములుగా భావించి ప్రభుత్వానికి మంచి పేరు తేవడంలో భాగస్వాములైనప్పుడు మేము మా కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక లబ్ధులను ప్రభుత్వం ఇప్పటికైనా మంజూరు చేస్తారని ఆశాభావంలో ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఈరోజు MPDOలను కానీ TGOలను కానీ TNGOలను కానీ ప్రతి ఉద్యోగం కూడా నిరసన చేయలేదు. మొత్తం ఎన్ని సంఘాలు, మొత్తం ఎంత విద్య ఉపాధ్యాయ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఏకతాటి మీదకి వచ్చిన ఎట్లా ఇంత కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రాని పరిస్థితి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? పెన్షనర్స్ బెనిఫిట్ అనేది ఉద్యోగం ఎక్కిన రోజే రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అయిన తర్వాత వారికి ప్రభుత్వానికి ఇంతకాలం సర్వీస్ చేసినందుకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి పెన్షనర్ రాకపోతే చాలా దీన స్థితిలో వాళ్ళు పెళ్లిళ్ళు చేయలేక వైద్య ఖర్చులు, ఇంటి లోన్లు తీసుకొని కోర్టులో కేసులు వేసి కాంటెంప్ట్ చేసినా కూడా ఈ హైకోర్టు చాలా తీవ్రంగా చెప్పిన తర్వాత మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నామని, ఈ రకంగా ఇక ముందు జరగకూడదని చెప్పి అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం తరఫున విన్నవించుకుంటున్నారు. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఈ మహాధరణ నుంచి ఏం డిమాండ్ చేయబోతున్నారు? వెంటనే మా PRCని అలాగే 6 DLs ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా విడుదల చేయాలని కోరుకుంటూ, అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో మా దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటూ గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్తో MOU చేసుకోకుండా వాటికి సరైన గైడ్ లైన్స్ చేయకుండా వాటిని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల 8,000 కోట్లు గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులు అందరికీ కలిసి 8,000 బిల్లులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని నెలకు 2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలని కోరుకుంటూ దీనికి సరైన గైడ్ లైన్స్ నిర్మించాలని కోరుకుంటున్నాము. అలాగే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు ఉన్న రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో 70% CPS కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ ఉన్నారు. దీనివల్ల ఉద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది. రిటైర్ అయిన ప్రస్తుతం CPS ఉద్యోగులు కూడా రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి పెన్షన్ 3,000, 3,500, 4,000
ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే స్కీముల కంటే తక్కువగా వస్తుంది. ఈ సిపిఎస్ స్కీమ్ని వెంటనే రద్దు చేసి ఓబీఎస్కి మార్చాలని కోరుకుంటున్నాము. సార్ దీనికి సంబంధించిన DTF సంబంధించిన సంఘ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి వాదుడు ఉండడం వాళ్ళకి ఏది చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాధరణ కార్యక్రమం కలెక్టరేట్ మీద నిర్వహిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తున్న పరిస్థితి ఏం చెప్తున్నారు సార్ ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా? తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేము DTF నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ ఏడుకొండలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలని మొత్తాన్ని కూడా విస్మరించి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఏమడుగుతున్నాము అనంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ యొక్క GDP 5 లక్షల కోట్లు ఉన్నది. ఈరోజు అది 19 లక్షల కోట్లు అయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డప్పుడు ఇక తలసరి ఆదాయము 1,20,000 ఉన్నది. ఇవాళ అది 4,20,000 అయింది. అంటే తెలంగాణ సమాజము ఆర్థికంగా డెవలప్ అవుతుందనేది మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వేతనాలు ఈరోజు చూసినట్టుకుంటే తలసరి ఆదాయంలో 4 రెట్లు పెరిగింది. తర్వాత జీడిపిలో 4 రెట్లు పెరిగింది. తెలంగాణ సమాజం డెవలప్ అవుతుందానికి ఒక ఇండికేషన్ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నువ్వు కోసినా కానీ ఇవాళ డబ్బులు లేవని చెప్పేసి. తెలంగాణ ఇంత డెవలప్ అవుతుందని చెప్పేసి ఆర్థిక నివేదికలు చెప్తుంటుంటే ఈ నివేదికల ప్రకారంగా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆదాయం ఎందుకు పెరగడం లేదు? ఆ రేషియో ఎటుపోతున్నది? ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి మీరు ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఆ హామీల మేరకు మేము అడుగుతున్నాం. మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, PRCని సంతృప్తికరంగా మేము వచ్చినటువంటి 6 నెలల్లో ఇస్తామని చెప్పినారు. DAలని మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పినారు. హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పినారు. ఏ హామీని నెరవేర్చకుండా కేవలం 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామనేటువంటి ఒక్క మాటని చెప్తూ సాగతీసుకుంటూ వస్తున్నారు. చర్చలు అనేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎప్పుడైతే ఒక యాజిటేషన్ కార్యక్రమం తీసుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక చర్చలో పిలుస్తున్నారు, దానిని సాచివేత చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు దీనికి మోసపోయేందుకు రెడీగా లేరు. ప్రభుత్వంతో కలబడేందుకు పోరాడేందుకు సిద్ధమైనని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. రైట్, ముఖ్యంగా కూడా ఈరోజు మరి ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లంతా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క విధులను మరిచి మరి రోడ్ల మీదకి వచ్చిరంటే ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం మీద మరి ఉద్యోగులకు ఎంతటి అసంతృప్తి ఉన్నది, వాళ్ళు ఎంత ఆందోళనలో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇలా గత 3 నెలల నుంచి ఉద్యోగుల యొక్క జీతం నుంచి 1.5 జీతాన్ని వాళ్ళు EHS పేరు మీద మరి మినహాయిస్తున్నప్పటికీ ఇలాంటి కార్డులు అనేటువంటివి విడుదల చేయకుండా, ఇలాంటి మార్గదర్శకాలు అనేటువంటివి విడుదల చేయకుండా మరి ఉద్యోగుల వేతనం నుంచి మాత్రము మరి కట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మంచి చర్య అనేటువంటిది కాదు. ఇలా ఉద్యోగులందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ EHSలో కేవలము అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో లేకపోతే కార్పొరేట్ హాస్పిటళ్లలో కేవలము ఇన్పేషెంట్లకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇన్పేషెంట్లు కాదు. ఇలా మా జీతాలకు వెళ్ళి మీరు డబ్బులు మినహాయించుంటారు కాబట్టి అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అవుట్ పేషెంట్ సౌకర్యాన్ని కూడా కలిగించాలని, అవుట్ పేషెంట్ సౌకర్యం కూడా ఉద్యోగులకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ఒక 6 DAలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉండబడినటువంటి DAలు, ఈ పెండింగ్ DAలను కూడా వెంటనే విడుదల చేయాలనేటువంటి మరి ఆలోచన యొక్క డిమాండ్ మేము చేస్తున్నాము. అదేవిధంగా ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ జీవితకాలం పెన్షన్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క ఉద్యోగి 33-35 సంవత్సరాలు మరి సర్వీస్ చేసి వాళ్ళు ఉద్యోగ విరమణ చెందితే వాళ్ళకు పెన్షన్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది చాలా మరి అసంతృప్తికరమైనటువంటి చర్య, బాధాకరమైనటువంటి చర్య. పెన్షన్ అనేటువంటి ప్రభుత్వాల యొక్క భిక్ష కాదు, అది ఉద్యోగుల యొక్క హక్కు. కాబట్టి ఈ యొక్క CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని ప్రవేశపెట్టాలని
DTF నల్గొండ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వచ్చినటువంటి మాట ఏది నన్ను కోసినా లేవు అనేటువంటి మాట అది అసంబద్ధతమైనటువంటి మాట. వారికి తగినట్టు మాట మాత్రం డబ్బులు మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ ఏదో వాళ్ళ జేబుల నుంచో ఏదో వచ్చింది కాదు. రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కులలో మా భాగం GPF అయితేంది, గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేంది, కమ్యుటేషన్ అయితేంది, ఎన్కాష్మెంట్ లీవ్స్ అయితేంది. నేటి వరకు కూడా గత 3 మాసాల్లో 2,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చారు. మంచి అబద్ధం. నేను ఈ వేదిక ద్వారా వారిని ఎవరి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగా మీరు నిజాయితీ నిబద్ధత ఈ పెన్షన్దారుల పట్ల ఉద్యోగుల పట్ల ఉంటే మీరు ఏ అకౌంట్లో జమ చేశారో ఆ అకౌంట్లు మీరు రిలీజ్ చేయండి CD ద్వారా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 3,000 కోట్ల రూపాయలు కూడా జమ కాలేదు. నేటి వరకు కూడా మా మిస్సెస్ 15 నెలలు రిటైర్ అయ్యి నేటి వరకు GPF రాలేదు, గ్రాట్యుటీ రాలేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ రాలేదు, ఎన్కాష్మెంట్ రాలేదు, PRC ఏరియర్స్ రాలేదు, DA ఏరియర్స్ రాలేదు. ఇట్ ఈస్ మై ప్రూఫ్ ఇవ్వండి ఇస్తాను నేను. దయచేసి మీకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. అంటే ఎవరికి ఇచ్చారు మీరు 6,000 కోట్లు? మీరు కాంట్రాక్టులకు ఇచ్చారా? మరి ఎవరికి ఇచ్చారు? దయచేసి ఇంకొకటి కూడా ఈ రాష్ట్ర నాయకత్వానికి ఈ వేదిక నల్లగొండ జిల్లా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. మీకు డిమాండ్ చేస్తుంటే హెచ్చరికలకు ఏమనుకుంటారు? ఈ ఉద్యమాన్ని పోరాటాలు డిమాండ్ సాధించేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలి. మీరు గతంలో నాయకులు కనుక రాష్ట్ర నాయకులు, ఉద్యోగ నాయకులు, ఉపాధ్యాయ నాయకులు తాయిలాలకు అమ్ముడు పోయి జెండాలు కండవ కప్పుకొని మీ స్వార్థం చూసుకుంటే ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితి ఈ ఉద్యోగుల యొక్క మనోభావన ఉక్రోషం మీకు మీద చెప్పు దెబ్బలు పడక ముందే మీరు ఈ డిమాండ్ల పట్ల కార్యాచరణ ప్రకటించి మీరు దీన్ని సాధించే దిశలో మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, మీరు ప్రకటన చేస్తే మేము ముందుంటాం. పెన్షన్దారులము మీకన్నా ఎక్కువ ఉన్నాం. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల కన్నా ఎక్కువ పెన్షన్దారులు ఉన్నాము. మేము ముందుంటాం, వెనుక కాదు మేము ముందుంటాం. మీరు ప్రకటన ఇవ్వండి. మీతో పాటు కథం తొక్కుతూ ఈ డిమాండ్ల సాధనలో ముందుంటామని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా దయచేసి గతంలో పాలకులు ఏదో మచ్చిబూచి మారేడుకాయ చేసినట్టు ఏదో అరటి పండు వచ్చి గతంలో మాకు ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మా నాయకులు మాకు చాలా నేర్పారు. ఉద్యమ కార్యాచరణ మాకు కొత్త కాదు. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా డిమాండ్ సాధించడం కూడా మేము ముందుంటాం. ఇక ముందైనా మీరు అన్ని విషయాలు తెలుసుకొని వెనువెంటనే దసరా లోపు మీరు మా ప్రధానమైనటువంటి ఈ 6 డిమాండ్లను PRC ప్రకటించాలి, RDL వెంటనే ఇవ్వాలి, EHS హెల్త్ కార్డులను డిజిటల్ కార్డు ద్వారా క్యాష్లెస్ ద్వారా గతంలో డబ్బు లేకున్నా కూడా ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎలాంటి మా దగ్గర డిడక్షన్ లేకుండా 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్లు చేస్తే 170 కోట్లే వాడుకునేది, 130 కోట్లు రిటర్న్ వచ్చేది. ఇంకొకటి ఈ ఉద్యోగుల పట్ల రాక్షసది ఏముందంటే యూక్యుబేర్ అంటే చాలా రాక్షసమైనటువంటి రాక్షసుడు లాంటిది. ఎందుకంటే 010 కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెన్షన్దారులు కూడా మా బడ్జెట్ మాకు ఉంటుంది. మాకు రాజ్యాంగంలో కల్పించారు 30-35% ఉద్యోగస్తులు ఇవ్వాలి. మా బడ్జెట్ మాకు ఇవ్వండి, వేరే ఉంటుంది. అది కూడా రాజ్యాంగంలో కల్పించేటంటున్నది. మా గొంతమ్మ కోరికలు కావు. దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా పట్ల మీరు సానుకూలత ఈ డిమాండ్ సాధించకపోతే రాబోయే కాలంలో గత పాలకులకి ఏ గతి పట్టిందో మీకు కూడా పడుతుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం నియంతృత్వంగా పరిపాలించి ఉద్యోగులను ఎంప్లాయీస్ని అందరినీ కూడా అణిచివేసినటువంటి సందర్భంలో ఆనాడు 2 DL పెండింగ్లో పెట్టాడు. ఆ ప్రభుత్వం 2 DL పెండింగ్ పెట్టడం మూలంగానే ఈ వచ్చే కొత్త గవర్నమెంట్ మనకి ఇస్తుందనే ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల్ని పెట్టారు. అవి సాధించుకోగలుగుతాం, సాధిస్తారని చెప్పి ఆలోచనతో ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ ప్రభుత్వం 2 DL పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వం 6 DL పెండింగ్లో ఉద్యోగులతో కానీ పెన్షన్లతో కానీ పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నిలవదని గత చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ MIMలు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిన్న కేసీఆర్ కూడా ఓడగొట్టాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. ఉద్యోగులు తర్వాత పెన్షనర్స్ వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ ఉద్యమం ఏ రూపం ఉందో ఆలోచన చేసి వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ కానీ బకాయిలు కానీ PRCలు కానీ DL కానీ సకాలంలో చెల్లిస్తేనే ఈ ప్రభుత్వం నిలవగలుగుతుంది. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిలవగలదు. ఈయన 34 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి అంటుంది కానీ ఇంకా సంవత్సరం లోపలే దిగిపోయే పరిస్థితులు కూడా ఉద్యోగులు తీసుకొస్తారు. అది ఆలోచన చేయండి మీరు. చేయకపోతే ఎందుకంటే ఇవాళ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు కూడా
కూడా రేపు ఉద్యమంలోకి వస్తాయి. అందరూ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగుల యొక్క ఆవేదనని, పెన్షన్ల యొక్క ఆవేదనని అర్థం చేసుకుని వీళ్ళకి రావాల్సినటువంటి డిమాండ్, మీరు ఇస్తున్న డిమాండ్ వెంటనే చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి. రైట్, మొత్తం కూడా ఇది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన పెన్షనర్స్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఆ పెండింగ్లో ఉన్నటువంటి 6 DAలతో పాటు మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అన్ని కూడా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సదుపాయాలు కల్పించడం కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇట్లానే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. గత ప్రభుత్వాలకు పట్టిన గత కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా పడుతుందని కూడా వారు భారీగా పరామర్శగా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనుక. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.